గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడొకప్పుడు ఏవో ఒక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వివాహం, గృహయోగం, ఇలా సమస్య ఏదైనా సరే వాటికి జ్యోతిష, వాస్తు అలాగే సంఖ్యాశాస్త్రపరంగా చక్కటి పరిష్కార మార్గాల కోసం 7702344003 అలాగే మరొక నెంబర్ 7702344005 నెంబర్కి కాల్ చేసినట్లయితే మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలను సూచించడానికి విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష వాస్తు పట్టభద్రురాలు అలాగే జాతీయ అవార్డుతో పాటు ఎన్నో బిరుదులను సొంతం చేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగే అనేక సందేహాలకు సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. పద్మజరాణి గారు, ఇవాళ గుడ్ టైం చెప్తారా? ముందుగా ఇవాళ సమయం తీసుకుంటే మంచి సమయంగా మధ్యాహ్నం 2 గంటలకి ఏదైనా మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి తగిన సమయంగా చెప్పొచ్చు. 2 గంటలే ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే అండి. అలాగే మరి ఈరోజు పుట్టిన వారికి బలాలు, బలహీనతలు, అలాగే వారు ఏ ఏ రంగాల్లో రాణిస్తారో తెలియచేయండి. తప్పనిసరిగా ఇవాళ పుట్టిన వాళ్ళకి ప్రధానంగా వాళ్ళని తీసుకుంటే ఏ విషయంలోనైనా సరే చాలా ముక్కుసూటిగా వ్యవహరించడం అనేది, నిర్మాణాత్మకంగా ఆలోచించిన విషయాలని ఆచరణలో పెట్టడంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా ముందుకు వెళ్ళిపోవడం అనేది వీళ్ళ యొక్క స్వభావం. చాలా తీవ్ర స్థాయిలో వీళ్ళ యొక్క ఆలోచనలు ఉంటాయి. అందరినీ క్రమశిక్షణాపరంగా ముందుకు ఉండాలని ఆలోచిస్తారు. అందరి మీద నాయకత్వ లక్షణాలనే వీళ్ళలో అధికంగా మనం చూస్తూ ఉంటాము. వీళ్ళని ఆశ్రయించిన వాళ్ళు ఎవరికైనా సరే వీళ్ళు సహాయం చేయడము, తొందరగా కోపం వచ్చి మళ్ళీ అంతే తొందరగా తగ్గిపోవడం అనేది, వీళ్ళు ఆశించిన విధంగా వ్యక్తులందరూ మారడం కోసం వాళ్ళని సంస్కరించడానికి చాలా విధాలుగా ట్రై చేయడం అనేది, చిన్నతనం నుంచే కష్టపడి పైకి వచ్చే మనస్తత్వం, నిజాయితీగా వ్యవహరించి ముందుకు వెళ్ళడం, ఆత్మవిశ్వాసం, ఉన్నత ఉద్దేశాలు, ఉన్నత ఆశయాలు, ఇవన్నీ వీళ్ళలో మనం చూసే లక్షణాలుగా చెప్పొచ్చు. అయితే వీళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారన్న అంశాన్ని కూడా తీసుకున్నట్లయితే మంచి మంచి పదవుల్లో, రాజకీయ పదవులు కావచ్చు, చాలా కీలకమైన పదవులన్నింటిలోనూ కూడా వీళ్ళు చాలా విశేషంగా రాణించే అవకాశం ఉంది. డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, అది మాత్రం కాకుండా జ్యోతిష్యులు గాను, అన్ని రకాలుగా కూడా వీళ్ళు రాణించే అవకాశం అనేది అత్యధికంగా ఉంది. కాబట్టి వీళ్ళు ఎంచుకునే రంగాలు దేంట్లోనైనా సరే వీళ్ళకి అధికమైన నాయకత్వ లక్షణాలు ఉండడం బట్టి వీళ్ళు తాము ముందుకు నడుస్తూ వెనకాల నడిపిస్తూ వ్యక్తుల్ని చక్కగా దాన్ని మంచిగా సమర్థవంతంగా పరిపాలించే స్వభావం అనేది వీళ్ళలో మనం చూస్తాం. ఓకే అండి. పద్మజరాణి గారు, అలాగే మన కార్యక్రమానికి మరి ఫోన్ లైన్ కలవని వారు చాలామంది ఉత్తరాల ద్వారా కానీ, ఎస్ఎంఎస్ల ద్వారా కానీ వారి సమస్యలను పంపిస్తారు కదా. అలాగే పంపించిన వారిలో కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసాం. కొంతమంది ఇందులో పద్మజ గారు గుడ్ టైం కార్యక్రమానికి ఉత్తరాలు అలాగే చాలా ఎస్ఎంఎస్లు వచ్చాయి కదా. అందులో మొదటి కడప నుంచి రాజశ్రీ గారు రాస్తున్నారండి. ఎస్ఎంఎస్ చేశారు. వీరు డేట్ ఆఫ్ బర్త్ 1954 ఆగస్టు 8 ఉదయం 6:30 జన్మించారు. వీరి సమస్య కాలు నొప్పులు ఉన్నాయి, పరిష్కారం సూచించండి, ఏ దేవిని పూజ చేయాలని అడుగుతున్నారు. పేరేంటమ్మా? రాజశ్రీ గారు. అంటే సమస్య పరిష్కారం, తర్వాత ఏ దిక్కు నప్పుతుంది అంటే వీళ్ళకి ప్రధానంగా ఈస్ట్ అనేది చాలా బాగా నప్పుతుంది. దాంతోపాటు సౌత్ కూడా, అంటే తూర్పు కానీ, తర్వాత దక్షిణం కానీ, తర్వాత ఈశాన్యం కానీ చాలా చక్కగా నప్పే దిక్కులుగా మనం చెప్పాలి. అలాగే వీళ్ళకి ఇబ్బంది పడే దిక్కులుగా తీసుకున్నప్పుడు వీళ్ళకి ఆగ్నేయం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఆగ్నేయపరమైన దోషాలు ఇంట్లో లేకుండా జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే కలర్స్ తీసుకున్నట్లయితే వీలైనంత వరకు వైట్కి, పింక్ కలర్కి దూరంగా ఉండడం అనేది మంచిది. దీంతో పాటుగా క్రీమ్ కలర్, రెడ్ కలర్స్ బాగా నప్పుతాయి. అయితే వీళ్ళు ధరించవలసిన రత్నంలో కూడా వీలైనంత వరకు వీళ్ళు పెట్టుకోవలసింది డైమండ్ కాకుండా కెంపు, పుష్యరాగం లాంటివి కలిపి ధరించినట్టయితే చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా తీసుకుంటే ఈ రకమైన విషయాలని పాటించినప్పుడు ఎప్పుడైతే మనకి ఏలినాటి ప్రభావం కూడా ఉందో, ఆరోగ్యపరమైన అంశాల్లో ప్రస్తుతం కొన్ని రకాలైన చికాకులు అధికంగా ఉంటాయి కనుక దీన్ని అధిగమించడానికి క్రమం తప్పకుండా శుక్రవారం దేవాలయ సందర్శన చేయడం అవసరం. అలాగే మరి ఈరోజు జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటే తెలియచేయండి. అయితే ఇవాళ వాళ్ళ యొక్క స్త్రీల యొక్క లక్షణాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే వీళ్ళకి అన్నీ కూడా ప్రతి విషయంలో కూడా నాయకత్వ లక్షణాలతో పాటు అందరి మీద కూడా ఆధిపత్యం వహించడం అనేది, ప్రతి వాళ్ళకి కూడా చక్కటి సలహాలు ఇవ్వడం అనేది, వీళ్ళు ఏదన్నా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు దాని పరంగా ముందుకు వెళ్ళిపోవడానికి ట్రై చేయడం అనేది, అందరినీ కూడగట్టుకొని దాని పరంగా నాయకత్వం వహిస్తూ వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకున్న అంశాలు చక్కగా విశ్లేషిస్తూ వివరంగా చెప్తూ చక్కటి వాగ్దాటితో, వాక్పటిమతో అందరికీ అన్ని విధాలుగా బోధిస్తూ వాళ్ళ జీవితంలో ఎదురైన అనుభవాలన్నింటినీ కూడా బోధన రూపంలో చెప్తూ నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటూ ముందుకు వెళ్ళిపోవడం అనేది, ఏ విషయంలో కూడా రాజీ పడకుండా చిన్నప్పటి నుంచే కూడా మంచి ఆలోచనలు ఉంటూ ఆ ఆలోచనలకి అనుగుణంగా ముందుకు వెళ్ళిపోవడం అనేది వీళ్ళ యొక్క లక్షణాలు చూసుకుంటాము. అయితే వీళ్ళ యొక్క వైవాహిక జీవితం విషయం కూడా తీసుకునేటప్పటికి, వైవాహిక జీవితం విషయం వచ్చేటప్పటికి ఆ విషయంలో వీళ్ళకి ఆశించినంత ఆనందం అనేది కొన్ని సందర్భాల్లో కొంతమంది తక్కువగానే ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళ ముక్కుసూటి వ్యవహారం కానీ, వీళ్ళ ఆలోచనలకి అనుగుణంగానే వీళ్ళు వెళ్ళడం, ఇతరుల ప్రభావం అనేది వీళ్ళ మీద ఉండకపోవడం, వీళ్ళ ప్రభావమే ఇతరుల మీద ఉండడం, వీటన్నిటి రీత్యా కూడా ఇతరుల యొక్క ప్రభావం అనేది లేకపోవడం వల్ల వీళ్ళ యొక్క లక్షణాలు కొంత ఇతరులకి తొందరగా అర్థం కాక అపార్థాలకు కూడా గురయ్యే అవకాశం ఉంది. ఓకే అండి. మరి అలాగే మరొక లెటర్ కూడా చూద్దాం. ఇది జేబీ రత్నాకర్ గారు తిరుపతి నుంచి రాస్తున్నారు. వీరి డేట్ ఆఫ్ బర్త్ 28/5/1993. 28/5. అలాగే 3 గంటలకి పుట్టారు, ఉదయం 3 గంటలకి.
వీరి సమస్య సొంత ఇల్లు ఎప్పుడు కట్టుకుంటానని అడుగుతున్నారు. ఉదయం 3 గంటలకి. ఉదయం 3 గంటలకి పుట్టారు. సొంత ఇల్లు గురించి అడిగారు. పేరేంటన్నామ్మా? రత్నాకర్ గారు, జేబీ రత్నాకర్. అంటే సొంత ఇంటి విషయం వచ్చేటప్పటికి ఇప్పటిదాకా ఆలోచనల్లోనే ఉంది కానీ ఆచరణకు వచ్చేటప్పటికి అనేక రకాలైన వ్యతిరేకతలు, ఇబ్బందులు, చేద్దాం అనుకున్న పనుల్లో ఆటంకాలుగానే జరుగుతూ వచ్చింది. దీనివల్ల ఇదొకటే కాదు, ఏ విషయంలోనైనా అనుకూలత అనేది చాలా వరకు తక్కువగా ఉండడం, దాని రీత్యా కొంత చికాకులు అనేవి అధికంగా ఉండే సమయంగానే ఇప్పటిదాకా నడిచినప్పటికీ కూడా ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిలో నడుస్తున్న ప్రధానమైన దశ శుక్రమహాదశ. శుక్రుల శని యొక్క అంతర్దశ నడుస్తుంది. ఆ శుక్రుడు వచ్చేటప్పటికి మీకు ఈ జాతకానికి వ్యయ స్థానంలో ఉండడం అనేది, తర్వాత నడిచేది కూడా ఈ శని యొక్క అంతర్దశ అవ్వడం అనేది, ఆ శని అనేది వీలైనంత వరకు ఈ జాతకానికి లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ జాతకానికి ఇబ్బంది పెట్టే ప్లానెట్ కూడా అవ్వడం బట్టి చేద్దాం అనుకున్న పనులు పెండింగ్లో పడ్డం, అంటే ఆటంకాలు, తర్వాత దాంతోపాటు విఘ్నాలు, చేద్దాం అనుకున్న దరిదాపుల్లోకి చాగడం, ఇలాంటి లక్షణాలన్నీ ఉండే సమయం అయినప్పటికీ దీని యొక్క ప్రభావం దాదాపు 2015 దాకా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం జూన్ జూలై దాటిన దగ్గర నుంచి ఏదైనా ఒకటి ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ అది కొంతవరకు ముందుకు కదిలే అవకాశాలు అనేవి అయితే కొంతవరకు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి మీరు పాటించవలసిన పరిహారాల్లో మొట్టమొదటిగా మంచి ఇల్లు ఏర్పడడానికి, ఎట్టి పరిస్థితుల్లో వాస్తు దోషాలు లేకుండా అన్ని రకాలుగా బాగుండాలి. అసలు మీరు ఉంటున్న ఇల్లు ఏమన్నా వెస్ట్ పరంగా ఇబ్బంది ఉందన్నది మీరు గమనించుకోవాలి. ఎందుకంటే మీరు ఉండే ఇల్లే వెస్ట్ పరమైన ముఖద్వారం ఉన్నా, వెస్ట్లో తెగిన అంటే పడమర ముఖద్వారం, పడమర తెగిన, పడమర పెరిగిన, పడమరలో వేస్తులు ఉన్నా ఇవన్నీ పడమర పరమైన ఇబ్బందులు అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటివి ఏమైనా ఉన్నాయన్నది మీరు గమనించుకోండి. అలా ఉన్నప్పుడు కూడా మీరు చేద్దాం అనుకున్న పనులలో ఆటంకాలు అనేవి ఏర్పడడం సహజంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళంతవరకు ఈశాన్యాన్ని, ఈస్ట్ని, సౌత్ని ప్రిఫర్ చేయండి. కెంపు పుష్యరం కలిపి ధరించండి. చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగర నాయక అనేది మీరు అనునిత్యం కనీసం గంట సేపు పఠించుకుని అప్పుడు ఇంటికి ట్రై చేయండి. కట్టుకునే ఇల్లు మాత్రం పర్ఫెక్ట్గా ఈస్ట్ కానీ సౌత్గా కానీ కట్టుకోండి. టైం అయితే మీకు జూన్ తర్వాత నుంచి స్టార్ట్ అయినా మీకు అనుకూలత 2015 తర్వాత ఎక్కువగా కనబడుతుంది. ఓకే పద్మజరాణి గారు, అలాగే ఇంకా చాలా కాల్స్ తీసుకుందాం, అలాగే ఎస్ఎంఎస్లు పంపించారు, ఉత్తరాలు కూడా పంపించారు, అవన్నీ చూద్దాం. అందుకంటే ముందు చిన్న విరామం తీసుకుందామండి. గుడ్ టైం కార్యక్రమంలో చిన్న విరామం. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే పద్మజరాణి గారు, ఇంకా చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు నాగరాజలక్ష్మి. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? హలో, మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు చెప్పండి. నేను అద్దం నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1990. 1990. 1990. ఓకే, 90. 1990. ఓకే, టైం చెప్పండి. 10:50 మార్నింగ్. 10:50 అండి? 53. 10:53 మార్నింగ్. ఓకే, చెప్పండి, సమస్య ఏంటి? సమస్య ఏం లేదు. ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఎడ్యుకేషన్ ఫ్యూచర్. మీరు ఏం చదువుతున్నారు ఇప్పుడు? నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నా, డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, తప్పకుండా చెప్తారు. విద్యాస్థానం ఏ విధంగా ఉంది పరిశీలించి పద్మజరాణి గారు వినండి. అంటే ఇప్పుడు చదువుతున్న దాని ప్రకారం తీసుకున్నా కూడా సమయం అనేది గోచార రీత్యా తీసుకున్నప్పుడు ఎలా ఉందంటే, ఒకటి బలం బాగానే ఉంది, అది జూన్ తర్వాత నుంచి ఇంకా బెటర్గా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం నడుస్తున్న దశ కూడా రాహు యొక్క అంతర్దశ నడవడం అనేది దాదాపు 2015 దాకా దీని యొక్క ప్రభావం అనేది కనబడుతుంది. ఎప్పుడు ఈ రాహు నడుస్తున్నప్పుడు జనరల్గా మన జాతకానికి కనుక అదంత ఫేవరబుల్గా లేనప్పుడు, న్యూట్రల్ ప్లానెట్ అయినప్పుడు కూడా ఊరికే దాని గురించి ఎక్కువ ఆందోళన పడడం, ఎక్కువ వ్యూస్ పెట్టుకున్నా కూడా అవి సక్సెస్ఫుల్గా లేకుండా ఏదో రకమైన ఆటంకాలు రావడము, దాంతో పరిపరి విధాలుగా మనసు డైవర్ట్ అవ్వడం అయ్యే సమయంగానే దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. పైగా అది విద్యాస్థానంలోనే ఉండడం బట్టి కూడా తీసుకున్నట్లయితే విద్యాపరంగా రాగల సంవత్సరాలు ఆ తర్వాత 2015 తర్వాత నుంచి చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే ఇప్పుడు ఏదైనా మీరు ప్లాన్ చేసుకున్నా కూడా గోచార రీత్యా బలం అనేది జూన్ తర్వాత నుంచి ఫేవరబుల్గా ఉన్న రీత్యా తప్పనిసరిగా మీరు ఆశించిన గ్రోత్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీ జాతక రీత్యా ఏదైనా ఎడ్యుకేషన్లో కూడా MBA రిలేటెడ్గా ఉన్న ప్లాన్స్ చేసుకుంటున్నారేమో అవి కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండడానికి కూడా మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించాలి. అందులో మొట్టమొదటిగా ఈస్ట్ అనేది మీకు అంత ఫేవరబుల్ కాదు కనుక ఈస్ట్ పరమైన దోషాలు ఏమైనా ఉన్నాయా, మీరు ఉండే ఇల్లే ఈస్ట్ ఎంట్రన్స్, లేకపోతే ఈస్ట్లో ఏమన్నా ఇబ్బందికరంగా ఉందన్నది గమనించుకోండి. అంటే ఈస్ట్ షేప్లెస్గా ఉండడం కానీ, ఈస్ట్ కట్ అవ్వడం కానీ, ఈస్ట్లో క్రాస్ కానీ, ఇవన్నీ ఈస్ట్ పరమైన ఇబ్బందులు అని చెప్తాము. అది ఏదైనా ఉందా అంటే ఉన్న ఇల్లు ఎలాగో మార్చలేని పక్షంలో అట్లీస్ట్ మీరు చదువుకునేటప్పుడైనా తీసుకునే డైరెక్షన్ వెస్ట్ తీసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఇంద్రనీలం అనేది ఒక క్యారెట్ పైన కుడి చేతి మధ్య వేలు పెట్టుకోవడం అనేది, క్రమం తప్పకుండా ఆదివారం దేవాలయ సందర్శనం చేయడం అనేది, ఇవన్నీ చేస్తూ వీలైనసార్లు ఆదిత్య హృదయ పారాయణ చేసిన, ఆదిత్య హృదయం విన్నా మంచి ఫలితం అనేది మీకు ఏర్పడుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేసినట్లయితే అన్ని విధాలుగా కూడా విద్యాపరంగా ఎదురుతున్న ఆటంకాలను అధిగమించగలిగిన అవకాశం ఖచ్చితంగా ఉంది. మరొక కాల్ అండి. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. రమేష్ అండి, రాజమండ్రి మాట్లాడుతున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
డేట్ ఆఫ్ బర్త్ 7/8/1966. 7/8/1966. ఓకే, సమయం ఎంత? సాయంత్రం 4:36. 4:36. అవునండి. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? సమస్య భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటనేది, తర్వాత ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది. ఓకే, అంటే మీరు ప్రస్తుతం వ్యాపారమే చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? ప్రస్తుతం వ్యాపారం చేస్తాను. ఓకే, ఏ వ్యాపారం చేస్తున్నారు మీరు? ఏదండి? ఏ వ్యాపారం చేస్తున్నారు? మెడికల్ అండి, మెడికల్. ఓకే అండి, తప్పకుండా అది మీకు సూట్ అవుతుందా లేదంటే ఏదైనా మార్చాల్సి ఉంటుందా, ఏం చేస్తే మంచిది అనేది చెప్తారు పద్మజరాయన్ గారు, వినండి. అంటే ఇక్కడ అతి ప్రధానంగా తీసుకున్నట్లయితే నడుస్తున్న దశ ఏంటంటే కుజమహాదశలో రాహువు యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. ఆ కుజుడు ఉన్న స్థానం కూడా మనకి ఇబ్బంది పెట్టే స్థానంలో ఉండడం అనేది, అదేవిధంగా రాహువు తీసుకున్నట్లయితే ఆలోచన స్థానంలో ఉండడం అనేది, ఆలోచన పరంగా మనకి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆశించినట్టుగా లేకపోవడం, దానివల్ల కొంత డిప్రెసివ్ థింకింగ్ రావడం, పెడుతున్న లైన్ కరెక్ట్గా ఉందా లేదా అని కొంత టెన్షన్గా ఉండే సమయంగా కూడా దీన్ని చెప్పొచ్చు. అదే రకంగా ఇంకొక విషయం తీసుకున్నట్లయితే ఎప్పుడైతే మీకు ప్రస్తుతం కూడా అష్టమ శని యొక్క ప్రభావం నడుస్తుందో ఏదైనా లైన్ మారుదామా, ఉన్న లైన్ కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే ఇంకేదైనా కొత్తది పెడదామా అనుకునే అవకాశాలు కూడా దీంట్లో బలంగా కనబడుతున్నాయి. అయితే మీకు నప్పే రంగంగానే ఓ రకంగా మీకు మెడికల్ లైన్ చెప్పగలిగినప్పటికీ కూడా ఈ పరిస్థితుల్లో మీరు ఈ నడుస్తున్న దశ ఎంతకాలం కూడా మీకు ఎప్పుడైతే కుజదశ నడుస్తుందో, కుజదశ ప్రభావం దాదాపుగా చాలా కాలం ఉంది, రాగల సమయం అంతా కూడా అదే కనబడుతుంది. కాబట్టి ఒక 2019 దాకా కూడా దీని యొక్క ప్రభావం అనేది అధికంగానే ఉంది. కనుక మీరు కొత్త లైన్ ఏది కూడా మారినా అంత ఇదిగా ఏమి ఉండదు. దీన్నే మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉన్నదానిలో డెవలప్మెంట్కి మీరు చేయవలసిన విధానాలు అనేవి కొన్ని మీరు పాటించినట్లయితే బాగుంటుందండి. మొట్టమొదటిగా ఏంటంటే మీకు ఈ యొక్క కుజుడు ఉన్న స్థానం కూడా బాధాకరమైన స్థానంలోనే ఉండడం బట్టి కూడా ఆశించిన ఫలితాల్లో పడుతున్న కష్టానికి తగినంత ప్రతిఫలం రావడంలో ఏదో రకమైన వేరియేషన్స్, ఇబ్బందులు, ఆటంకాలు, విఘ్నాలు, దానివల్ల మానసిక గందరగోళంగా ఉండే సమయం కనుక వీలైనంత వరకు మీరు చేయవలసింది మొట్టమొదటిగా బెల్లం ప్రతి మంగళవారం దానం చేయవలసిన పరిస్థితి ఉంది. అది కనీసం 7 మంగళవారాలు మీరు దాన్ని దానం చేయండి. బుధవారం క్రమం తప్పకుండా దేవాలయ దర్శనం చేయడం అనేది, శనికి సంబంధించి నువ్వులు దానం చేయడం కానీ లేకపోతే శనికి సంబంధించిన తైలాభిషేకాలు చేయించుకోవడం కానీ మంచి ఫలితాన్ని మీకు ఇచ్చే అవకాశం అనేది ఉంది. దీంతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే చేతికి కెంపు పుష్యరాగం కలిపి ధరించడం, వీలైనంత వరకు నార్త్ని తర్వాత సౌత్ని ఈ 2 డైరెక్షన్స్ని మెయిన్గా మీరు అవాయిడ్ చేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది. మీ ముఖ్యమైన కార్యక్రమాలు మీరు చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ ఈస్ట్ని ప్రిఫర్ చేయడం అనేది, వీలైనంత వరకు 2014 దాకా ఏ రకమైన కొత్త వ్యాపారాల గురించి ఆలోచించకుండా ఉన్న దానిలో అభివృద్ధి కోసం మీరు ప్రయత్నించినట్లయితే అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి దానికి సంబంధించి కెంపు పుష్యరాగం పెట్టుకున్నట్లయితే మీకు మంచి ఫలితం అనేది ఉండడం. చేతికి ఇంకేదన్నా ఉంటే స్టోన్స్ ఆల్రెడీ నీలం కానీ ఇంకేదన్నా అలాంటివి తీసేయండి, పగడం అవి తీసేయండి. ఓకే, మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు మౌలిక అండి, అమలాపూర్ నుంచి ఫోన్ చేస్తాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 23rd, జాన్ 23rd, 1994. 94. ఓకే, టైం చెప్పండి, సమయం ఎంత? ఆదివారం ఉదయం 10 గంటలకు పుట్టాను. ఉదయం 10 గంటలకి. ఓకే, అవునండి. సమస్య ఏంటి చెప్పండి. అదే ఆరోగ్యం కొంచెం ఇదిగా ఉంటుందండి, అది ఎలా ఉంటుందని, ప్లస్ చదువు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, ఎలా ఉంటుంది ఫ్యూచర్ జాబ్ అది ఎలా ఉంటుంది? ఓకే, మొత్తం భవిష్యత్తు గురించి అడుగుతున్నారు, విద్యాపరంగాను అలాగే జాబ్ గురించి, ఆరోగ్యం గురించి కూడా చెప్తారు పద్మజరాణి గారు, వినండి. అంటే ఇక్కడ ఏంటంటే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మెయిన్గా నడుస్తున్న దశలు తీసుకోవాల్సి వస్తుందమ్మా. ఇక్కడ మీకు ఏంటంటే ప్రధానంగా రాహువులో శని యొక్క అంతర్దశ నడుస్తుంది. మెయిన్ బేసిక్ పాయింట్, ఈ జాతకానికి రాహు శని కూడా అంత ఫేవరబుల్ ప్లానెట్స్ కాకపోవడం అనేది ఒకటి. పైగా శని ఈ జాతకానికి ఉన్న స్థానం కూడా వ్యయ స్థానంలో ఉండడం, వ్యయాధిపతి కూడా అవ్వడం, వీటన్నిటి రీత్యా కూడా ఎలా ఉంటుందంటే కొంతవరకు మీకు కేవలం వ్యయాధిపతి మాత్రమే కాకుండా ఇంకా కొంత సపోర్ట్ ఇవ్వగలిగిన ప్లానెట్గా కూడా దీన్ని తీసుకుని మనం ఆలోచించినా కూడా ప్రస్తుతం నడుస్తుంది రాహువులో శని అవ్వడం అనేది. అలాగే గోచార రీత్యా తీసుకున్నట్లయితే నడిచే సమయం కూడా రేపు జూన్ దాటిన దగ్గర నుంచి కూడా ఇంకొంత అంటే గురుబలం అనేది కొంత ఆరోగ్యపరంగా కొంత చికాకులు అనేవి అధికం చేసే సమయంగానే రాబోతున్నప్పటికీ దీని యొక్క ప్రభావం దాదాపుగా మీకు 2011 నుంచి 2014 దాకా ఒక రకంగా, 2014 నుంచి 2017 దాకా అయితే ఇంకొంచెం కాషియస్గా ఉండవలసిన అవసరం ఉంది. అంటే మీ యొక్క అభివృద్ధికైనా ఆరోగ్యానికైనా దేనికైనా సంబంధించి మీరు ఇప్పటి నుంచే చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఇప్పుడు నడుస్తున్నట్టుగానే దాదాపు 2017 దాకా కూడా నడిచే అవకాశం కనబడుతున్నప్పటికీ పాటించవలసిన పరిహారాల్లో మొట్టమొదట ముత్యం ఒక క్యారెట్ పైన
కుడి చేతి ఉంగరం వేలికి దేంట్లో అయినా ధరించండి, వెండైనా పర్వాలేదు, ఒక క్యారెట్ పైన ధరించినా సరిపోతుంది ముత్యం అనేది. అలాగే క్రమం తప్పకుండా బుధవారం దేవాలయానికి వెళ్ళడం అనేది, రాహుకి శనికి సంబంధించిన జపం లాంటిది ఏదైనా చేయించుకోవడం అనేది ఇది మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే ఆరోగ్యం బాగాలేదు అనుకుంటున్నప్పుడు ఎక్కడ మీకు అనారోగ్య భావన కలిగిందో ఆ స్థానంలో మీ యొక్క చేతిని ఉంచుకొని క్రీమ్ అచ్యుతానంత గోవింద అనుకున్న చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. ఒకవేళ ఈ జపాలు చేయించుకోవడానికి అనుకూలత అనేది అంతగా లేనప్పుడు కనీసం మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు అది వెళ్ళిన దేవాలయం చుట్టుపక్కలైనా సరే ఈ రకంగా జామపళ్ళు కానీ లేకపోతే పెసలకి సంబంధించిన స్వీట్ కానీ వీలైనంత వరకు మీరు పంచినట్లయితే చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. కాబట్టి ఇవన్నీ మీరు పాటించండి. అలాగే అన్నిటికంటే అతి ప్రధానంగా నార్త్ అనేది మీకు ఫేవరబుల్ కాదు కనుక డైరెక్ట్గా మీరు ఈస్ట్ ప్రిఫర్ చేసినా ఈశాన్యం ప్రిఫర్ చేసినా మంచి ఫలితాలు ఉంటాయి చదువుకునేటప్పుడు. కాబట్టి వీళ్ళంతవరకు నార్త్ కాకుండా ఇబ్బంది కాకుండా చూసుకున్నాం. ఓకే, మరొక కాల్ అండి. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. మేము కట్టాల నుంచి మాట్లాడుతున్నామమ్మా. ఓకే, ఎక్కడ నుండి? హలో, మీ పేరేంటి చెప్పండి. మా బాబు కూడా కలుగుతున్నా వీరేన్గా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 5/14/5/1986. 1986 అండి. 86. ఓకే, సమయం ఎంతండి? పుట్టిన సమయం సమయము రాత్రి 1 అన్నారమ్మా. కరెక్ట్గా కొంచెం 1 అని అన్నారు. రాత్రి 1 గంటకి. రాత్రి 1 గంటకు. ఓకే, తెల్లవారితే 15 వస్తుందండి? లేదు, 14. ఓహో, ఓకే ఓకే ఓకే, చెప్పండి సమస్య ఏంటి? 14. దేని గురించి అడుగుతున్నారు? సమస్య ఏంటి? హలో, మరొకసారి చెప్పండి కొంచెం గట్టిగా. డేట్ 14. ఓకే, అది అంతా ఓకే. మే 14 సమస్య ఏంటి చెప్పండి. మే 14, 1986. మీ సమస్య ఏంటి చెప్పండి. బాబు ఇప్పుడు చదువు అయిపోయింది, జాబ్ కొరకు ఆయన ఫ్యూచర్ ఎట్లుంటుంది, మ్యారేజ్ కొరకు అని అడుగుదామని చేసినామా. ఓకే ఓకే, చెప్తారండి, తప్పకుండా చెప్తారు, వినండి. దీనికి వృత్తిపరమైన అభివృద్ధి గురించి మీరు అడగడం జరుగుతుందమ్మా. అయితే ఈ వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో తీసుకున్నప్పుడు మనకి మిగిలిన గ్రహాల సపోర్ట్ అనేది ఒకటి కావాలి. మొదటిగా నడుస్తున్న కూడా శని మహాదశలో మీకు కుజుడి యొక్క అంతర్దశ, అది కూడా దాదాపుగా మీకు మే దాకా ఉంది. ఆ తర్వాత రాహు అనేది ఎంటర్ అవుతుంది. ఈ రాహు శని రెండు కూడా చాలా చక్కగా సపోర్ట్ ఇవ్వగలిగిన ప్లానెట్స్ ఈ జాతకానికి. తప్పనిసరిగా దానికి సంబంధించిన ఒక బెనిఫిట్ అనేది రావాల్సిన అవకాశం అయితే మీకు 13-16 మధ్య 2013-2016 మధ్య ఉన్నప్పటికీ దాదాపు జూన్ దాటిన దగ్గర నుంచి మీకు గురుబలం అనేది కూడా పెరిగే అవకాశం ఉంది. కనుక వృత్తిపరమైన అభివృద్ధికి మీరు ఇప్పటి నుంచే ప్రయత్నించినా కూడా మీకు మే ఆ సమయంలోనే మీకు ఒక చక్కటి చేంజ్ అనేది ఈ లోపల 2-3 నెలల్లోనే వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఆశించినట్టుగా అంటే హ్యాపీగా ఉండడం అనేది మాత్రం అంతగా కనిపించట్లేదు. అంటే ఇంకా బెటర్గా ఉండే దాంట్లో నేను వెళ్ళగలను, నాకు ఇంకా బాగున్న దాంట్లో రావాలి అని కొంత అసంతృప్తి అనేది కూడా దాదాపు 2-3 ఏళ్ల పాటు నడిచే అవకాశం ఉంది. కనుక తర్వాత రాబోయే సమయంలో కూడా మీకు ఫేవరబుల్గా ఉండే సమయం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుత సమయంలో కొంత రాజీ పడవలసిన అవసరం అనేది ఉంది. తన జాతక రీత్యా కూడా తీసుకున్నప్పుడు తను పాటించవలసిన పరిహారాల్లో మొట్టమొదట ఈ ఆగ్నేయపరమైన దోషం ఏదైనా ఉందేమో మీ ఇంటి చూసుకోండి. అంటే ఆగ్నేయం పెరిగినా తగ్గినా వీధులు లాంటిది ఉన్నా ఇవన్నీ ఆగ్నేయపరమైన ఇబ్బంది అంటారు. ఇంటి ఎంట్రన్స్ ఆగ్నేయం ఉన్నా దీని పరంగా ఉన్నప్పుడు తనకు ఎలా ఉంటుందంటే వృత్తిలో నిలకడ లేకపోవడం, వృత్తి రావడంలో ఆటంకాలు రావడం, వచ్చిన వృత్తి మీద సంతృప్తి లేకపోవడం, ఇంకేదైనా తను ఆశించిన దానికి తగినట్టుగా లేదని క్యాలిక్యులేట్ అంటే తను అలా ఊహించి బాధపడడం అనేది జరిగే అవకాశం ఉంది. కనుక అదేమన్నా ఉందా అన్నది గమనించుకోండి. ఒకవేళ అలాగే ఉండి ఇంటిని మనం మార్చుకోలేని పరిస్థితిలో అట్లీస్ట్ కనీసం తన యొక్క ముఖ్యమైన కార్యక్రమాలైనా వెస్ట్ పరంగా కానీ నార్త్ పరంగా కానీ ప్రిఫర్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. చేతికి ఏ రకమైన స్టోన్ ధరించవలసిన అవసరం అయితే కనబట్టలేదు. కానీ క్రమం తప్పకుండా మాత్రం శుక్రవారం దేవాలయ సందర్శన చేయడం అనేది, అలాగే పింక్ కలర్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం అనేది, ఇవన్నీ చేసుకున్న మీదట కొంతవరకు బెటర్గా ఉన్న 2016 తర్వాత నుంచి ఉన్న వృత్తిలో సంతృప్తి అనేది అప్పుడు ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ 13 జూన్ లోపల ఒక వృత్తి వచ్చినా దాంట్లో 2-3 ఏళ్ల పాటు అడ్జస్ట్ అవుతూ వెళ్ళవలసిన పరిస్థితి కనపడుతుంది. ఓకే, మరొక కాల్ అండి. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు హేమంత అండి. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి చేస్తున్నామండి. ఓకే, సమస్య ఏంటి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు గురించి అండి. June 14th, 93. June 14th, 1993 అండి. అవునండి. ఎర్లీ మార్నింగ్ 4:20. ఎర్లీ మార్నింగ్ 4:30. 4:20 అండి, హైదరాబాద్. ఓకే, 4:20 హైదరాబాద్. చెప్పండి సమస్య. రేవతి నక్షత్రము, వృషభ లగ్నం అండి. ఓకే, మీ సమస్య బాబుది ఫ్యూచర్ ఎలా ఉంటుంది, స్టడీస్, ఆర్థికంగా ఎట్లుంటుంది, బాగుంటుందా అనేసి. ఓకే అండి. టోటల్లీ అతని ఆరోగ్యము, ఫైనాన్స్ ఎలా ఉంటుంది అనేసి. ఓకే, ప్రస్తుతం ఇప్పుడు ఏం చదువుతున్నాడు బాబు? తను బీటెక్ చేస్తున్నాడు. ఓకే అండి. లైఫ్ లో ఆర్థికంగా ఎలా ఉంటాడు?
తప్పకుండా భవిష్యత్ అంతా కావాలి మీకు చెప్తారు కొన్ని అవునండి. వివరాలన్నీ కూడా వీలైనంత వరకు వినండి. అంటే ఇతనికి సంబంధించి భవిష్యత్తు పరంగా తీసుకుంటే దాదాపు 2014 దాకా సోసోగానే ఉండడం జరిగింది. అంటే 2014 ఇంచుమించు మిడిల్ దాకా ఈ సమయంలో దీని యొక్క పుణ్యబలం పెంచుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇక రెండోది నడిచే దశ కూడా మన కేతువులో ఎప్పుడైతే గురుడు యొక్క అంతర్దశ నడుస్తుందో అది అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఈ యొక్క శని యొక్క అంతర్దశ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, 2014 దాకా ఉంటుంది. కాబట్టి 2014 దాకా కూడా ఒక పక్కన కేతువులో శని వెళ్ళడం అనేది ఒకటి, రెండోది ఏంటంటే ఈ అష్టమ శని ప్రభావం అనేది ఒకటి. వీటన్నిటి రీత్యా తీసుకున్నప్పుడు మనం పడుతున్న కష్టానికి తగినంత ప్రతిఫలం రావడంలో కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. దీనికి సంబంధించి మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే బాగుంటుంది. వినాయకుడికి సంబంధించి సంకష్టహర చవితి అని వస్తుంది ఎవ్రీ మంత్. ఆ సమయంలో ఒకసారి వినాయకుడికి ఏదైనా జపం లాంటిది హోమం లాంటిది చేయించుకోవడం ఒకటి చాలా చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. అలాగే అటుకులు లాంటివి ఏదైనా గుడి సరౌండింగ్స్లో దానం ఇచ్చినా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా పడమర అనేది తనకంత ఫేవరబుల్ కాదు కాబట్టి వీళ్ళంతవరకు తను చదువుకోవాలి అనుకున్నప్పుడు తీసుకోవాల్సిన డైరెక్షన్ వీళ్ళంతవరకు ఈస్ట్ కానీ ఈశాన్యాన్ని కానీ ప్రిఫర్ చేసి చదువుకుంటే చాలా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది. ఇంతేకాకుండా శనికి సంబంధించి ఏమన్నా మీరు దానాలు చేయించుకున్నా కూడా ఫలితం బాగుంటుంది. చేతికి అవకాశం ఉన్నట్లయితే పచ్చ నీలం కలిపి కుడి చేతి మధ్యవేలికి ధరించినట్లయితే చక్కటి పరిహారంగా చెప్పాలి. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలన్నీ చేసుకున్న మీదట 2014 దాకా సోసోగా నడిచిన ఆ తర్వాత ఫేవరబుల్గా ఉండే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ఓకే, మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే, మీ పేరు చెప్పండి. రాజేష్ కుమార్ అండి. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ ఇక్కడండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/4 నండి. అవునండి, 1977 అండి. 77 6/4/77. సమయం చెప్పండి. అవునండి, 11:26 అండి. 11:26 ఎప్పుడండి? మార్నింగ్ మేడం. మార్నింగ్. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? అంటే కొంచెం రియల్ ఎస్టేట్ లో ప్రొఫెషనల్ గా చాలా లాస్ అయ్యిందండి నా బిజినెస్. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు మీరు, దాంట్లో ఒడిదుడుకులా? అవునండి, చాలా లాస్ అయిపోయింది. స్నేహితులు కావాలని మోసం చేశారండి, దానికి ఆ బిజినెస్ చేయలేకపోతున్నాను. అందుకే వేరే బిజినెస్ ఏదైనా చేయొచ్చా? ఓకే అండి. ఓకే, మీ వాయిస్ మాకు వినిపించట్లేదు కాబట్టి సమస్య అర్థమైంది, చెప్తారు వినండి పరిష్కార మార్గం. ఇక్కడ ఏంటంటే తీసుకున్న లైన్లో ఎదురవుతున్న కష్టాలు అవి కూడా ఎలా ఉన్నాయంటే నమ్మిన వాళ్ళ చేత మోసగించబడ్డం అనేది దీంట్లో క్లియర్గా ఉంది. అంటే ఏంటంటే ఒకటి ఎప్పుడైతే నడుస్తున్న సమయం అనేది అది కూడా ఏలినాటి ప్రభావం అనేది అధికంగా ఉంటుందో ఆ సమయంలో మనం ఏదైనా ప్రయత్నం చేసినా మనం ఎంత కష్టపడి చేసినా కూడా కష్టానికి తగినంత ప్రతిఫలం రావడంలో కొంత ఇబ్బందులు అనేవి ఉంటూ దాంతోపాటుగా వ్యాపారాలు లాంటివి ఏదైనా చేసినా మన జాయింట్ వ్యవహారాలు ఏదైనా చేస్తున్నప్పుడు కానీ నమ్మిన వాళ్ళతో కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడడం అనేది వాళ్లే మనం మోసగించడం అనేవి జరిగే సందర్భాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. దానికి కేవలం మనకి గ్రహస్థితి మాత్రమే కాకుండా గోచార రీత్యా ప్లస్ దాంతోపాటుగా వాస్తు అన్నీ కూడా గమనించుకోవాలి. ఒకవేళ అన్న మీ చేతి కనకపుష్ప రంగు లాంటిది ఏమైనా ధరించారేమో చూడండి, అది ఉన్నా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. అది కానీ నీలంగానే ఉంటే అవాయిడ్ చేయండి. అవకాశం ఉన్నట్లయితే డైమండ్ 11 సెంట్లపైన ఎడమ చేతి మధ్యవేలికి పెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే దీంతో పాటుగా మీరు క్రమం తప్పకుండా గురువారం దేవాలయ సందర్శన చేయడం కూడా ఖచ్చితంగా కావాలి. ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా విషయాల్లో ఆటంకాలు ఇబ్బందులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా దాదాపుగా మీకు రేపు జూన్ జూలై అంటే నవంబర్ నుంచి ఇంచుమించుగా 2016 లోపల మీకు చాలా వరకు బెనిఫిషియల్ టైంగానే దాన్ని చెప్పాల్సి వస్తుంది. అంటే ఒకవేళ ఇప్పుడు మీరు ఇబ్బంది పడినా ఆ సమయంలో మళ్ళీ నిలదొక్కడానికి తగిన సమయంగా చెప్పాలి. ఏమైనా ఈశాన్యపరమైన ఇబ్బందులు కానీ నైరుతిపరమైన ఇబ్బందులు కానీ ఇంట్లో ఉన్నాయేమో కూడా గమనించుకోండి. వీలైనంత వరకు క్రమం తప్పకుండా డైమండ్ పెట్టుకుంటూ తర్వాత దాంతోపాటుగా వీలైన ఈస్ట్ని ప్రిఫర్ చేస్తూ ముందుకు వెళ్ళినా కూడా చక్కటి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. కానీ దాదాపుగా 2009 నుంచి 2016 దాకా నడుస్తున్న సమయంలో మీరు కనుక ఎవరినన్నా నమ్మి పెట్టుబడులు పెట్టినా అది ఇబ్బంది అవుతుంది. కనుక ఇక ముందైనా సరే ఇలాంటి విషయాల్లో ఆచితూచి అడిగడం అనేది నిర్ణయాలు మీరు తీసుకోకుండా మీకు కావాల్సిన ఎందుకంటే నిర్ణయాలు ఉండే స్థానంలో కూడా మనకి ఎప్పుడైతే రాహు కలిసి ఉందో ఈ రాహు వల్ల కూడా తీసుకుంటున్న నిర్ణయాలు అంత కరెక్ట్గా ఉండకపోవడం, తొందరగా మన తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందుల్లోకి లోనవడం అనేది, నమ్మిన వాళ్ళే మోసం చేయడం అనేది అవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక అది కొంచెం ఆచితూచి అడిగడం అనేది చేస్తే చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఓకే, పద్మజరాణి గారు ఇప్పటి వరకు చాలామంది ప్రేక్షకులకి మీ విలువైన సమయాన్ని కేటాయించి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు జాతకపరంగా. ధన్యవాదాలండి, నమస్కారం. చూస్తారు కదండి, ఇది ఇవాల్టి గుడ్ టైం కార్యక్రమం. మరి మీరు కూడా ఎలాంటి సందేహాలు ఉన్నా సమస్యలు ఉన్నా కానీ జాతకపరంగా రేపటి గుడ్ టైం కార్యక్రమంలో తిరిగి ప్రయత్నించండి. మీకు ఫోన్ లైన్ కలవనట్లయితే కనుక మీ సమస్యను ఉత్తరం ద్వారా రాసి మా వనిత టీవీ అడ్రస్కి పంపించండి. రేపటి గుడ్ టైం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.